ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ శ్రోతలకు వీక్షకులకు మీ పాణ్యం దత్తశర్మ నమస్సుమాంజలి. మిత్రులారా, ఈరోజు నేను రచించిన పద్య కావ్యం శ్రీ లక్ష్మీ నృసింహ మహాత్మ్యము అనే గ్రంథాన్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ప్రసంగాన్ని లక్ష్మీ నృసింహుని ధ్యాన శ్లోకముతో ప్రారంభిస్తాను. సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనో భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాక సాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూత భణీంద్ర ఇందుధవళో లక్ష్మీ నృసింహం భజే లక్ష్మీ నృసింహం భజే. మహామహిమాన్వితమైనటువంటి మహావిష్ణువు అవతారాల్లో అత్యుత్కృష్టమైనది లక్ష్మీ నృసింహ అవతారం. ఈ సంకల్పాన్ని స్వామివారే నాకు కల్పించి వారి అనుగ్రహం చేతనే దీన్ని నేను రాయగలిగానని సవినయముగా మీకు మనవి చేస్తున్నాను. మధ్వాచార్యుల వారు తమ గీతా తాత్పర్యము అనే గ్రంథములో మొదట ఇలా చెప్పారు: నాహం కర్త హరికర్త, కర్త నేను కాదు, అంత ఆయనే అని చెప్పుకున్నాడు. పలికించెడు వాడు రామభద్రుండట అని పోతనామాత్యుల వారు చెప్పుకుని ఉన్నారు. అదేవిధంగా నేను నిమిత్త మాత్రుడని మీకు మనవి చేస్తున్నాను. మొదట దీనికి నాకు ప్రేరణ ఇచ్చిన వారు నా మిత్రులు, డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ జెట్టి యలమంద గారు. మిత్రమా, నువ్వు ఇన్ని రచనలు చేస్తున్నావు, ఒక చక్కని కావ్యము నువ్వు ఎందుకు రాయకూడదు? నేను ఆ కావ్యమా అన్నాను. నువ్వు తప్పక రాయగలవు, మీ నరసింహస్వామి వారి మీద రాయమని ఆయన నన్ను ప్రేరేపించారు. ఆ విధంగా ఈ కావ్యము రూపుదిద్దుకున్నది. నేను మీకు ముందుగా మనవి చేయాల్సిన విషయం ఏమిటంటే, ఈ కావ్యములో ప్రస్తావించిన అంశాలకు ప్రమాణంగా నేను ఎర్రన్ రచించిన నృసింహ పురాణాన్ని ప్రమాణంగా స్వీకరించాను. తరువాత వ్యాస భాగవతములోని మూల భాగవతములోని సప్తమ స్కంధాన్ని కూడా నేను ప్రమాణముగా స్వీకరించాను. ఎక్కువగా పోతన్న గారి జోలికి పోలేదు. ఎందుకు పోలేదంటే, పోతన్న గారు రాసిన ప్రతి పద్యము ఆబాలగోపాలానికి తెలిసినదే. ఏ మాత్రము నేను అనుకరించినట్టు అనిపించినా పోతన్న గారి ప్రభావం నా మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎర్రన నృసింహ పురాణాన్ని, వ్యాస భాగవతంలోని సప్తమ స్కంధాన్ని నేను తీసుకొని కవిగా నాకున్న స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి కొన్ని కల్పనలు కూడా చేశాను. ఇక్కడ కావ్య లక్షణాలైనటువంటి ఇష్టదేవతా స్తుతి, పూర్వకవి స్తుతి, షష్ఠ్యంతములు, ఆశ్వాసాంత పద్య గద్యములు మొదలైన ప్రబంధ లక్షణాలన్నీ కూడా ఇందులో రూపొందింపచేసి కావ్యం యొక్క సంప్రదాయం ప్రకారం దీనిని 5 ఆశ్వాసములుగా విభజించాను. 5 ఆశ్వాసాలు కలిపి 1057 పద్యాలు వచ్చాయి. మిత్రులారా, మామూలుగా మనం వాడేటువంటి చంపకమాల, ఉత్పలమాల, సీసము, కంద్యము, ఆతవెలది ఇవి కాకుండా విశేషమైన ఛందో వైవిధ్యాలు మీకు పరిచయం చేయాలని మాలిని, మహాశ్రగ్ధర, కవిరాజ విరాజితము, తరువోజ, సుగంధి, పంచచామరము,
మొదలైనటువంటి ఎన్నో రకాల ఛందో వైవిధ్యాలను ఇందులో ఉపయోగించాను భగవంతుని అనుగ్రహంతో. అంతేకాకుండా నా సొంతముగా నేను సృష్టించిన ఒక ఛందస్సు దత్తగీతి అనే ఒక ఛందస్సును కూడా అక్కడక్కడ ఇందులో ఉపయోగించాను. ఇక కథా విషయానికి వస్తే, ముందు ఇష్టదేవత స్తుతి చేస్తూ విఘ్నేశ్వరుని అర్చిస్తూ పూజిస్తూ స్తుతిస్తూ ఒక పద్యం రాశాను. చాలా చమత్కారమైనటువంటి పద్యము, అది మీకు వినిపిస్తాను. ఎటువంటి వినాయకుడు! అన్నా ఎంతటి బొజ్జనీది మిగులన్ ఆయాసమున్ పొందుచున్ ఇన్ని ఈ రీతి భుజింపనేల అనుచున్ ఎంతేని హాస్యంబుతో తన్నున్ పల్కెడు స్కందుగాంచి నగుచున్ తాల్తున్ మహావిఘ్నముల్ ఎన్నో బొజ్జను కాతు విశ్వమనున విఘ్నేశ్వరున్ కొల్చెదన్. కుమారస్వామి వచ్చి అన్నను ఆట పట్టిస్తున్నాడట. అన్న, ఇంత బొజ్జ వేసుకొని మళ్ళీ అవన్నీ కూడా తినకపోతే ఏమన్నా ఆయాసపడుకుంటూ అంటే, ఒరే నాన్న, తినడం వల్ల వచ్చిన బొజ్జ కాదురా ఇది. లోకంలో నా భక్తులందరూ విఘ్నాలను తొలగించమని నన్ను ప్రార్థిస్తే ఆ విఘ్నాలన్నీ ఈ బొజ్జలో పెట్టుకున్నాను రా అని చెబుతున్న వినాయకుడికి నమస్కారము. ఆ విధంగా విఘ్నేశ్వర స్తుతితో ప్రారంభించాను. తర్వాత ఫెమినిజం అనే అంశాన్ని సరదాగా తీసుకొని పార్వతీ పరమేశ్వర్ల మధ్య సంభాషణతో వాళ్ళిద్దరిని స్తుతించాను. అమ్మవారు అంటున్నది, స్వామి మేనసగంబు తీసుకొని నా సంభావయస్తిత్వమున్ లేమించేసి తిరన్న గౌరిగని ఈ రీతి పల్క భావ్యంబే ఏసి మల్లేని అభేదమే మనది నిన్ సేవింతున్ పరాశక్తిగాన్ ఈ మాటల్ సతితోడబల్కు శివు సంకీర్తించదన్ నిత్యమున్. స్వామి, మీరేమో అర్ధనారీశ్వరుడని పేరు పొందారు, నా సగము మీరు తీసుకున్నారు, మరి నాకంటూ ఒక ఉనికి లేకుండా పోయింది కదా, ఏం పని చేశారు స్వామి మీరు అంటున్నది అమ్మవారు. అయ్యయ్యో ప్రియా, అంత మాట అనద్దు. నీవే నేను, నేనే నీవు. ఆ విషయంలో అనుమానం లేదు. నిన్ను పరాశక్తిగా ఆరాధించేవాడిని నేను కదా అని ఆమెను ఓదారుస్తున్న శివుడికి నమస్కారము. ఆ విధంగా ఇష్టదేవతా స్తుతుల్లో కొన్ని చమత్కారాలు ప్రయోగించాను. తరువాత నాకు ఈ మాత్రము పాండిత్యము, ఛందస్సులో పరిచయము కలిగించిన వారు మా తండ్రి గారు మహానుభావులు పాండ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, శతావధాని, పౌరాణిక రత్న. వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళిగా ఒక పద్యం రాశాను. ఈ పద్యాన్ని విని శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారు ఎంతో సంతోషించారు. నాయన, పితృరుణం తీర్చుకున్నావు అన్నారు. సంస్కృతాంధ్రముల సమమైన పాండిత్య స్ఫూర్తిని వెలిగించి కీర్తిగనియే నిఖిల పురాణాల సకల జనుల చేర్చి ప్రవచనకర్తయై భాసురిల్లే అష్టావధానముల్ అవలీలను నరించి పండితోత్తములతో ప్రాపుగాంచే అధ్యాత్మ విద్యలోనభ్యాస యోగంబు విస్తృత రీతిలో విశదపరచే నాకు సాహిత్య జ్ఞానంబునమరజేసి తానే ఛందస్సు నేరిపి ధన్యుజేసి హరిని చేరెడు త్రోవను అరయజేసే తండ్రి నరసింహ శాస్త్రినే తలతు సతము. అటువంటి మహాపండితుడు
మా తండ్రి గారు, ఆయన దయే. ఆయన నాకు తండ్రే కాదు, గురువు కూడా. ఇదే భాగ్యము మా తమ్ముడు సంతోష్ కుమార్కు కూడా లభించింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, సుప్రసన్నాచార్యుల వారు తండ్రే కాదు, గురువు కూడా. తండ్రి హరిజేరు మనియడు తండ్రి తండ్రి అన్నారు ప్రహ్లాదుల వారు. కాబట్టి మిత్రులారా, ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ వారిని, రకరకాల నన్నయ్య దగ్గర నుంచి అందరినీ కూడా నేను స్తోత్రం చేశాను. ఈ కావ్యాన్ని నేను లక్ష్మీ నృసింహస్వామి వారికి అంకితం ఇచ్చాను. ఇదే కాదు, ఇది నా 11వ ప్రచురణ, ముద్రణ. 11 పుస్తకాలు ఇంతవరకు ప్రచురించాను. నేను రాసిన ప్రతి పుస్తకము నరసింహస్వామి వారికే అంకితం ఇచ్చాను అని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత షష్ఠ్యంతములు రాశాను, 6 కందపద్యాలు స్వామివారి మీద. హరికి నరణ్య విహారికి సురవర సంసేవితునకు శోభితునకు ఖేచరపతి వాహన చరునకు సురుచిర తేజునకు శాంత సుందరునకును. షష్ఠ్యంతములు అంటే మీకు తెలియనిది కాదు. అన్ని షష్ఠీ విభక్తి ప్రత్యయాలతో పద్యాలు రాయాలి, అది కావ్య సాంప్రదాయం. తర్వాత చాలా కష్టాలు పడ్డాను. వ్యవసాయం చేసుకుంటూ, పౌరోహిత్యం చేసుకుంటూ చదివాను. 10th వరకే చదివాను. తర్వాత ఎంఏ ఎంఫిల్ వరకు కూడా ప్రైవేటుగా చదువుకున్నాను. అప్పుడు కరెస్పాండెన్స్ కోర్సులు కూడా లేవు. అటువంటి నన్ను లక్ష్మీ నరసింహస్వామి వారు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ స్థాయికి తీసుకెళ్లారు, ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయికి తీసుకెళ్లారంటే నాదేముంది. అదే విషయాన్ని అటువంటి మహానుభావులు పోతన, ఎర్రన మొదలైన వాళ్ళు రాసినటువంటి ఈ గ్రంథాన్ని నేను రాయడం అంటే ఏమిటో వివరంగా మీకు చెబుతున్నాను. పలికిలి ఎర్రనార్యుడును బమ్మెర పోతన నారసింహ శ్రీ విలసిత వైభవం బునటు భీకర వ్యాఘ్రము మేనిపైన సత్కలితములైన చారల నిధానము చూసిన నక్కతాను చాపలమున వాతలంతనువు పట్టిన రీతి దురాశ చెందితి ఎర్రన, పోతన మొదలైన మహానుభావులు రాసినటువంటి నృసింహ చరిత్రను నేను రాయడం ఎలా ఉందంటే మిత్రులారా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఆహా పులి మీద చాలా చక్కగా ఉన్నాయి, అందంగా వాతలైన నక్క వాతలు పెట్టుకుంది ఆ చారలను చూసి అని వినయపూర్వకముగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నైమిషారణ్యములో రోమహర్షుడు అనేటువంటి మహర్షి మునులందరికీ కూడా సత్కాలక్షేపం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనతో ఋషులు, స్వామి, ఈ భూమి మీద అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఏది, దాని విశేషం ఏమిటి, మాకు తెలపండి అని అడిగారు. అడిగితే ఆయన చెబుతున్నారు, గాలవుడు అనేటువంటి ఒక మహర్షి భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నారు, తీర్థయాత్రలు చేసుకుంటూ, అన్ని తీర్థాలు చేసుకుంటూ అహోబిలానికి వచ్చారు. అహోబిలానికి వచ్చి భవనాసి తీర్థములో స్నానం చేశారు. చేసి గుహలో వెలసి ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఎలా దర్శించుకున్నారు? కనియన్ మౌని వరుండు మాధవు బృహత్కారుణ్యవారాసి తాఘనమౌ భక్తి ప్రపత్తులన్ సకలమౌ కైవల్య సంధాయి నాదిననాథోజ్వల తేజు సింహముఖునిన్ దేదీప్యమాన ప్రభావినతాసూనవహున్ స్వయంభువు మహావేదాంత సారున్ హరిన్. వెళ్ళి నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని బయటికి వచ్చినప్పుడు అక్కడ ఈ రోమహర్షుడు మునులను కూర్చోబెట్టుకొని కథాశ్రవణం చేస్తుంటే వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, స్వామి, నా పేరు గావల మహర్షి, ఏమి ఇంత మహాత్మ్యము ఇక్కడ కనపడుతుంది నాకు, ఇందులో ఏదో విశేషం ఉంది. నరసింహస్వామి ఇక్కడ అవతరించినాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించినాడు అన్న విషయం నాకు తెలుసు, కానీ
పూర్తి వివరాలు తెలియవు నృసింహావతారం గురించి, నాకు తప్పకుండా మీరు ఈ విషయాలు చెప్పాలి అంటే అప్పుడు రోమహర్షుల వారు మిగతా వాళ్ళతో పాటు గావల మహర్షిని కూర్చోబెట్టుకొని చెబుతున్నారు. అదే నృసింహ మహాత్మ్యము. ముందు రోమహర్షుడు పాలకడలి యొక్క ఘనతను గురించి చెప్పారు. క్షీరసాగరము ఎంత ఉత్కృష్టమైనది. పాలకడలి, ఆ పాలకడలి ఎంత గొప్పదో చెబుతున్నారు. క్షీరాంబోధి జనించ చంద్రుడు తగన్ సీతాంశుడై వెల్గుచున్ ఐరావంతము వంటి దివ్య గజముల్ అందుద్భవించన్ లసత్కారుణ్యోజ్వలమూర్తి లక్ష్మి గలిగన్ దామోదరాహ్లాదియై పారావార విభూత కల్పద్రుమమే భాసించే దివ్య ప్రభన్. అటువంటి పాలకడలి నుండి పాలకడలిలో శ్వేతద్వీపం ఉన్నది. శ్వేతద్వీప వర్ణనము కూడా రోమహర్షుల వారు వర్ణించారు. అక్కడ తరువోజ అనేటువంటి శుద్ధ దేశీ వృత్తాన్ని వాడాను. తరువోజలో 30 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదములో. సర్వలఘు తరువోజ, అస్సలు గురువు ఉండదు. 3 యతులు పడతాయి ప్రతి పాదములో. తరగల నురగలు తళ తళయనగా తరమగు వెలుగులు తన రగమిగుల ఉరగపతి తనను ఉరుతర సరళి ఉరిమెడు గతిగని ఉలికిని పడగా నిరతము అలలను నియమిత గతిని నెరిపరి విధముల నిలుచుచుగనుచు కరుణను సరితల కలియుచు సతము కరముగ తనదను కలిమిని చెలగా. ఆ విధంగా శ్వేతద్వీపము వెలుగుతూ ఉన్నది. ఆ శ్వేతద్వీపములో వైకుంఠపురం ఉన్నది. మహావిష్ణువు నివసించేటువంటి నగరము. ఆ వైకుంఠపురము యొక్క వర్ణనము చేశాను. వర్ణించడానికి వీలు కానటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య శోభ కలిగి ఉన్నది. అక్కడ పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఎలా ఉన్నాయి? శంఖచక్రాకారాలతో ఉన్నాయట పక్షులు. వరశంఖములు చక్రముల్యను నటుల్ వర్తించు పక్ష్యాదులున్ పరిపూర్ణోదర పద్మ సంపదనగా భాసించు క్షీరాబ్ధియున్ హరిమేనం బలె నల్ల కల్వల చటన్ ఆహ్లాదమున్ కూర్చగా సురవంద్యుండు వసించు ప్రోలు తనరున్ శోభాయమానంబుగన్. ఆ విధంగా విష్ణువు నివసించేటువంటి పట్టణం అలరిపోతూ ఉన్నది. అక్కడ వైకుంఠపురములో శ్రీహరి దివ్య మందిరం ఉన్నది. శ్రీహరి అంటే క్రమంగా మనము క్షీరాంబోధి నుంచి వస్తూ ఉన్నాం. అక్కడ శ్రీహరి దివ్య మందిరము చాలా అద్భుతముగా ఉన్నది. ఎలా ఉన్నది అది చెబుతున్నాడు రోమహర్షుడు. ఓ వరమౌని విన్ము ఉరగాధిపశాయి వసించు ప్రోలు దివ్యావరణ ప్రభాకలిత వస్తు విశేష సమూహయుక్తమై కేవల దివ్యయోగి సురకిన్నర యక్ష సుసేవితంబునై దీవెనగోరు భక్తులకు దివ్య సుకామిత లాభమిచ్చెడు. అప్పుడు మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు. మహావిష్ణువు యోగ నిద్రలో లేస్తే ఆయన దర్శనం చేసుకుందామని దేవతలు, మునులు, సురులు, ఋషులు, కిన్నరులు, కింపురుషులు ఎంతో మంది వేచి ఉన్నారు. ఆఖరికి స్వామివారు నిద్ర లేయకముందు అమ్మవారు లేచింది. అమ్మవారు లేచి స్వామివారు లేచేటప్పటికీ నవ్వుతూ పలకరించింది. ముందుగా లేచినట్టి సిరి ముద్దుగా స్వాగతమిచ్చేనెంతయున్ పొందికయైన చన్నులవి పూర్ణ సుకుంభములట్లు తోచగాన్. పూర్ణ కుంభములతో స్వాగతం ఇవ్వాలి కదా, వేరే పూర్ణ కుంభములు అవసరం లేదు అమ్మవారికి. ఆమె యొక్క కుచములే పూర్ణ కుంభములు.
అందపు కంటి వెలుగుల విహారతి పట్టిన వేరే హారతి కర్పూరం అవసరం లేదు, ఆమె కంటి వెలుగులే హారతి. నవ్వులు చిందిన పూల కైవడి, పూలు మళ్ళీ ఆమె వేరే కొత్తగా తీసుకురావాల్సిన, ఆమె నవ్వులే పువ్వులు. రచించెను మేల్కొలు పట్లు ప్రేమతో, ఆ విధంగా తన భర్తను ఆమె మేలుకొల్పింది. అప్పుడు ఇద్దరు జగత్ సృష్టికర్తలైనటువంటి నారాయణుడు లక్ష్మీదేవి కాసేపు సరస సల్లాపలం ఉన్నప్పుడు సనకుడు సనందనుడు అనేటువంటి మహర్షులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు అక్కడ జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు వాళ్ళని అడ్డగించారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే స్వామివారు నిద్రలేశారు, అమ్మవారితో మాట్లాడుతున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. లేదు, మేము వెంటనే స్వామివారిని చూడాలి, అలా వెళ్ళనివ్వమన్నారు. అనేటప్పటికీ సనక సనందనులు మహా తపో సంపన్నులు, వాళ్లకు విపరీతమైన కోపం వచ్చి జయ విజయులను శపించారు. ఇదే మా శాపముధూర్తులార, ఇకపై మీరిద్దరున్ ధర్మమున్మది పాటించక కిల్బిషంబు కథనన్ భావించి దామోదరున్ విదితుండైన విశేష శత్రువునుగా విస్తారమాత్సర్యముల్ యద సంక్షోభము చూప రాక్షసులుగా ఈ రీతి జన్మింపరే. ఎవరినైతే మీరు రోజు సమక్షములో ఉండి పూజించుకుంటారో ఆ దామోదరుడే మీకు శత్రువైతాడు, మీరు రాక్షసులుగా జన్మిస్తారు పొమ్మన్నాడు. వాళ్ళు ఎంతో శాంతమూర్తులు, మరి ఎందుకు వాళ్ళకు కోపం వచ్చిందో ఏమో. ఇదంతా గొడవ విని విష్ణుమూర్తి బయటకు వచ్చారు. వచ్చి మా వాళ్ళు తప్పు చేశారు మహాత్ములారా, ఈ తప్పు నాదిగా భావించి వాళ్ళని క్షమించండి అని వాళ్లకు దర్శనమిచ్చి పంపించేశారు. పంపించి జయ విజయలతో చెప్తున్నారు, వరే అబ్బాయి, ఎందుకు వాళ్ళ కోపం వచ్చిందో, ఏ పరమార్థం కోరి వాళ్ళు కోపము తెచ్చుకున్నారో, తపోధనుల యొక్క కోపానికి కూడా నిమిత్తం ఉంటుంది. యోగులు మౌని సత్వములు ఊర్జిత దివ్య తపో నిధానులు ఆగమ సర్వశాస్త్ర విధులు అందరి మేలును కొరువారు, ఏ భోగములను చరింపరు అపూర్వ తపోనిధులు, అట్లు వారిచే ఈ గతి మీరు పొందుటకు ఏ పరమార్థము గోరి అల్గిరో. కాబట్టి వాళ్ళ కోపం రావడానికి ఏదో పరమార్థం ఉంది, మీరేం ఇబ్బంది పడకండి, మీరు వెళ్ళి రాక్షసులుగా జన్మించండి, నేను చూసుకుంటానని చెప్పాడు. దీంతో మనకు ప్రథమాశ్వాసం పూర్తయింది. తర్వాత హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే పేర్లతో దితి గర్భములో జన్మించారు వాళ్ళు. హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరాహరూపం ధరించి చంపేశాడు. అప్పుడు హరి మీద పగ తీర్చుకోవడానికి హిరణ్యకశిపుడు వైకుంఠం మీద దండయాత్రకు వెళుతూ తన అనుచరులందరినీ కూడా సమావేశపరిచి భీకరమైన ప్రతిజ్ఞలు చేస్తుంటే శుక్రాచార్యుల వారు వచ్చారు. అబ్బాయి, ప్రతిదాన్ని బలంతోనే నువ్వు గెలవాలనుకోద్దురా నాన్న, మహాబలవంతుడైన మీ అన్నయ్య ఏమయ్యాడు, మరణించాడు కదా. కాబట్టి ముందు నీకు ప్రస్తుతం ఉన్న బలం చాలదు హరిని గెలవడానికి, బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయి, మంచి వరాలు పొందు, శస్త్రాలు అస్త్రాలు పొందు, తపస్సును మించింది ఏమీ లేదు నాయన అని గురువు గారు చెప్తే గురువుగారి మాట విన్నాడు. గురువుగారి మాట ఎవరైనా వింటారు కదా. విని ఆయన తపస్సుకు వెళ్లే ముందు తన మరదలు, హిరణ్యాక్షుడు తమ్ముడు, తన మరదలు, హిరణ్యాక్షుడి పిల్లలు, తల్లి దితి ఏడుస్తున్నారు కొడుకు చచ్చిపోయాడని. వాళ్ళను ఓదార్చాడు. మహాజ్ఞాని హిరణ్యకశిపుడు అంటే దుర్మార్గుడని కాదు. అక్కడ మనకి ఎర్రనా మాత్యుల వారు ఆ హిరణ్యాక్షుడి భార్య పేరు కూడా చెప్పారు మనకి, పృషద్ధానువు ఆమె పేరు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి, మహావీరుడు నా తమ్ముడు, సాక్షాత్తు నారాయణ ఎదిరించి మరణించాడు, దీని గురించి మనం దుఃఖించాల్సిన పని లేదు అని వాళ్లను ఓదార్చి, మరణం ఎవరికైనా తప్పదమ్మా, పెద్దదానివి నీ కూడా చెప్పాలా, మరదలంటే చిన్నది,
ప్రకృతి ధర్మంబు మరణం పురాలు జనుల చూచుచును మోహపాశాన సృక్కువారు మనుట మరణించుటయు కూడా మాయయనెడు నిత్య సత్యంబు తెలియక మగవారు. మనుట మరణించుట రెండు మాయే. మరణం అనేది తప్పదు. రోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు, చూస్తున్నారు. కానీ ఆత్మీయులు మరణిస్తే వాళ్ళు తట్టుకోలేరని హిరణ్యకశిపుడు వాళ్ళను ఓదార్చి తపస్సుకు వెళ్ళాడు. ఘోరమైన తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తుంటే లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతే దేవేంద్రుడు భయపడిపోయి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి దేవతల గురువు. గురుత్తమ, ఏమిటి విపత్తు? చాలా భయం వేస్తుంది, వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, ఎలాగైనా వాడి తపస్సును ఆపాలి. దేనికైనా ఒక టైం వస్తుంది, ముందు నీ దగ్గర ఉన్న అప్సరసలు ఉన్నారు కదా, వాళ్ళని ప్రయోగించు, వాళ్ళతో ఏమైనా అవుతుందేమో చూద్దాం. తర్వాత నీకు ఈ దేవేంద్ర పదవి ఇచ్చిన వాడేవాడు నారాయణుడు. వాడు ఎంత తపస్సు చేస్తే నీ పదవి, ఆయన బ్రహ్మదేవుడు వచ్చి నీ పదవి వాడికి ఇప్పించడం కుదరదు, మనం వెళ్ళి ఆయనతో మాట్లాడదాం, ముందు అప్సరసలను పంపించమన్నాడు. అప్సరసలందరినీ పిలిచి మీరు వెళ్ళి హిరణ్యకశిపుడి యొక్క తపస్సును ఎలాగైనా మీ హొయలు లయలు చూపించి చెయ్యండి అన్నాడు. అప్పుడు అప్సరసలను ఆయన ఇలా సంబోధిస్తున్నాడు ఇంద్రుడు. రాగముల్ విడనాడి భోగముల్ వీడు విరక్తులకును పరిరంభరంభ తన హొయల లయలను తాపసుల వేధించి చెన్నొందు సతి ఊర్వశీలలామ మేని సోయగముల మునులను మురిపించి పాలించు మేనక పైడితునక ఇక తులోత్తమయన్ననొక మదన బాణంబు మేటి ధీరులనైన మించు జాణ వరలు వజ్రాయుధం మది వమ్ముయైన వారకాంతల చిన్నెలు వన్నెలెపుడు కఠిన చిత్తాల కరిగించి కామశరము మునుల డెందము ఛేదించు బునికగను అని వాళ్ళను ఉత్సాహపరిచి పంపించాడు. అప్పుడే వాళ్లకు సహకరించడానికి ప్రకృతిని కూడా పంపించాడు. వసంత ఋతు శోభను కల్పించాడు ఇంద్రుడు. సృష్టి అంతా కూడా ఎంతో ఆనందమయముగా ఉంది. వీళ్ళు వెళ్ళి ఇంకా ఏమిటి పాటలు, నృత్యాలు, ఆటలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడికి ఆ ధ్యాసే లేదు. తదేక దీక్షతో బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఈ మహానుభావుడు మన మాయలన్నీ ఈయన దగ్గర పారవు, ఈయనను మనమేం చేయలేమని ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయారట అప్సరసలు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా అద్భుతమైన తపస్సు చేశావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తండ్రి పరమాత్మ పరమేష్ఠి బ్రహ్మదేవ, నీ తత్వంబు గ్రహింప నా బోంట్లకు శక్యంబే, నీవే సూత్రము అంతరాత్మవు కదా, నీ రీతి గుహ్యంబునవు, నీ వాల్లభ్యము చేత ఎల్ల జగముల్ నిద్రించు నిశ్చింతగా, నీవే ప్రాణుల బుద్ధి జ్ఞానములకు నేర్పు సంధాతవై, నీవే కర్తవు భర్తవున్ సకలమున్ నీరే జజా పహిమాం అని స్తోత్రం చేశాడు. అప్పుడు నాన్న ఎలా తట్టుకున్నావురా ఇంత తపస్సు శక్తి నీకు? అడవి ఈగలు దేహమునరగింప ఎముకలను జీవశక్తి ఇట్లు నిలిపి నిశ్చలంబైన యోగంబు నిష్ఠజూపు నీ దుస్థైర్యంబు మెచ్చితి నేను దైత్యా. కాబట్టి నీకేం వరం కావాలి చెప్పు అంటే, నాకు చావు అనేది లేకుండా వరమీ స్వామి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వాడు. చావు లేకుండా వరం కావాలా? పుట్టిన ప్రతి జీవియునటు గిట్టక తప్పదురయసురా, కించిత్తయినన్ ఇట్టిది సాధ్యము కాదని గట్టిగా తెలిసియును నడుగగా తగునే ఇటుల్. పుట్టిన ప్రతివాడు మరణించాలని నీకు తెలుసు కదరా, బాగా తెలుసు.
మళ్ళీ ఇలా అడుగుతున్నావేమి? అప్పుడు హిరణ్యకశిపుడు ఆలోచించి కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇంటి బయట కానీ, ఇంటి లోపల కానీ, రాత్రి కానీ, పగలు కానీ, జంతువులతో కానీ, మనుషులతో కానీ, స్త్రీలతో కానీ, పురుషులు రకరకాలు పెట్టి వీళ్ళు ఎవరితో నాకు చావు లేకుండా వరం ప్రసాదించంటే, సరే నువ్వు ఇలాంటి వరాలు ఎవరు అడగలేదు కానీ నీవు చేసిన తపస్సు గొప్పది కాబట్టి నేను కాదనలేకపోతున్నా, నీకు ఇచ్చేస్తున్నానని బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు తన నగరకు తిరిగి వచ్చి విజృంభించి విపరీతమైనటువంటి పీడన, అన్ని లోకాలను భయంకరముగా పీడించి ఇంద్రుణ్ణి, యముణ్ణి, వాయువును, అష్టదిక్పాలకులందరినీ ఓడించి వాళ్ళందరినీ కూడా విపరీతమైన హింసలను పెడుతూ తేరి చూడరాని విధముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేనే బ్రహ్మను విష్ణువు నేనే శివుడంచు నాదు నిర్ణయమున నేనే జననము స్థితియును నేనే లయముంచుతాను నిక్కెను మిగులం. ఇక అహంకారానికి పరాకాష్ఠ. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఒరే నీకు వరం ఇచ్చానని విర్రవీగి ప్రపంచాన్ని పీడించొద్దు, నీ వరాలను ప్రపంచం యొక్క సంక్షేమానికి ఉపయోగించమని చెప్పిపోయాడు ఆయన. అలాంటి మాటలు వాడికి చెవికి ఎక్కలేదు. ఇక తృతీయ శ్వాసానికి వచ్చాము. ఇంద్రుడు వైకుంఠానికి వెళ్ళాడు. దేవతలందరినీ వెంట వేసుకొని, తండ్రి పరమాత్మ తట్టుకోలేకపోతున్నాము, సాధ్యం కావడం లేదు, మీరు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ దత్తగీతి అనే నా సొంత ఛందస్సు ఒక్కసారి వినండి మిత్రులారా. నీ యశము నీ బలము నీ దయయు చాలున్ మాయలను ద్రుంపగను మమ్ములను గావన్ శ్రీయుత గదాధర విశేష ఘనమూర్తి చేయుము శుభంబులను స్నిగ్ధధరహాస. ఇలా వస్తుంది దత్తగీత నడక. ఇది నా కల్పితం. అప్పుడు అని ఎన్నో రకాల మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన, నాయన వాడికి టైం రావాలి, దేనికైనా టైం రావాలి, నాకు ఒక ఐడియా ఉంది, వాడిని ఎలా చంపాలనేది కొంచెం టైం పడుతుంది, మీరు అంతవరకు ఓపిక పట్టండి, వెళ్ళండి, నేను చూసుకుంటానని చెప్పి ఓదార్చి పంపించాడు. పంపించిన తర్వాత హిరణ్యకశిపుని వైభవము ఇంకా చెప్పడానికి వీలు లేనట్టుగా వెలుగుతూ ఉన్నది. ఋతువర్ణనం అనేది ప్రబంధ లక్షణాల్లో ఒకటి కాబట్టి గ్రీష్మ ఋతు వర్ణనము, సంధ్యా సమయ వర్ణనము, చంద్రోదయ వర్ణనము. ఇక బాగా తాగి స్త్రీలతో కూడి సుఖిస్తూ ఉన్నాడు. కానీ అతని పత్ని లీలావతి మహాసాధ్వి. ఆమె ఒకరోజు కల వచ్చింది ఆమెకి. ఆ కలలో ఏమి జరిగిందంటే, ఒక బ్రాహ్మణోత్తముడు మహా తేజస్సంపన్నుడు వచ్చాడు కలలో. వచ్చి, అమ్మా నీకు చక్కని సుపుత్రుడు పుట్టబోతున్నాడు అని వరం ఇచ్చాడు. సరే బానే ఉంది. ధనిరాల్ని స్వామి అంటుంది, మెడలో తాలిబట్టు లాక్కొని వెళ్ళిపోయాడు. ఆమెకు కలనే అర్థం కాలేదు. శుక్రాచార్యుల వారి కబురు పెట్టింది. శుక్రాచార్యుల వారిగా, తండ్రి గురువర్య ఇలా జరిగింది నాకు కలలో, ఎందుకో నాకు భయం వేస్తుంది, మీరు దీని యొక్క అంతరార్థము మాకు చెప్పండి అంటే, శుక్రాచార్యుడు దివ్య దృష్టితో ఆలోచించి ఇలా చెప్పాడు, మహారాజ్ఞి అనవసరమైన శంకలు విడనాడుము, నీకు శుభమే జరగబోచున్నది. విప్రుడు వచ్చినవాడు విప్రుడు కాదు, సాక్షాత్తు పరమాత్మయే, నీకు పుత్రోదయమగును. సౌభాగ్యవతి భవాని శుక్రాచార్యుడు లీలావతిని ఆశీర్వదించను. సర్వజ్ఞుడైన మహర్షి కేవలము శుభమునే సూచించి, ఆమె స్వప్నములోని అశుభమును అనగా ఆమె మెడలోని హారమును త్రెంచుకొని పోవుట భావి హిరణ్యహననమును ఆమెకు తెలుపలేదు. విజ్ఞులిటులే ప్రవర్తింతురు కదా. హిరణ్యకశిపుని పరోక్షమున అసురాచార్యుడు ఈ ప్రసక్తి తెచ్చను. హిరణ్యకశిపుడికి కూడా చెప్పొద్దమ్మా ఈ విషయము, ముందే ద్వేషంతో రగిలిపోతున్నాడు, అనర్థం చేస్తాడు అని చెప్పాడు. శ్రీమాన్ ఆనంద సేతురామన్ గారు, ఐఐటి చెన్నై ఫిజిక్స్ ఆచార్యుల వారు ఈ పుస్తకావిష్కరణ సందర్భంలో
అహోబిల మఠంలో సమీక్షోపన్యాసం చేస్తూ ఈ సంఘటనను ప్రత్యేకముగా ఉదహరించి చెప్పారు. సరే, లీలావతి దేవి కడుపు పండి ప్రహ్లాద కుమారుడు జన్మించాడు. ప్రహ్లాద కుమారుడు ఎలా జన్మించాడు? బాలుడు పుట్టెలేమకు విభాసిత క్షీరపయోధి చంద్రునా, గ్రాలెడు సూర్యుడో ఎనగ కాంతకు ప్రాచికి, భూమి కాంతకున్ మేలగు రత్నమట్లు, సుమమే సిరితీవకు పూచినట్లుగా, లాలిత సర్వలోక నిజ లక్షణ శోభితుడై పరాత్ముడై. ఆ విధంగా పిల్లవాడు పుట్టాడు. పుట్టి పెరుగుతున్నాడు. పిల్లవాడి లక్షణాలు ఒకటి కూడా లేవు. అల్లరి చేయడు, సాటి పిల్లలతో ఆడుకోడు, ఎప్పుడూ కూడా పరమాత్ముడైన నారాయణుని ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అప్పుడని కాదు, తిండి తినెడు వేళ అండజవాహను గన కీర్తనమును తాను విడడు, నిద్రబోయడు వేళ నీరజాతనయను ధ్యానంబు చేయును ధాదను జశిశువు, మేలుకొనిన వేళ మెచ్చుచు గిరిధారి గానంబు వీడడు గడియైన, ఆటలాడెడు వేళ నటన సూత్రపుధారి తలచుట మరువడు తథ్యముగను, మనసు వాక్కును కాయంబు పనులయందు విష్ణు చింతన పరుడౌచు వెలుగుచుండు, బాల ప్రహ్లాదుడెంతయు భక్తితోడ పువ్వు పుట్టగా పరిమళమసగు భంగి. ఆ విధంగా దినదిన ప్రవర్ధమానుడవుతూ ఉన్నాడు. సరే, తర్వాత ఆ ధ్యానము, ఆ భక్తి ఒక విధమైన మైమరుపును కలుగజేస్తూ ఎలా ప్రవర్తిస్తున్నాడంటే కొంచెం అసహజంగా ఉంది వేరే వాళ్లకు, ఆ భక్తి గురించి తెలియని వాళ్లకు. ఎలా ఉన్నాడు చూడండి. ఒక పరి నవ్వు బిగ్గరగా ఒక పరిన్ విలపించు, శ్రీహరిన్ సకలముగా భజించు తరి సంతసమందున లౌకికంబుగన్, ఒక పరి దుఃఖమందు మరి యొక్క పరిన్ పెను సంభ్రమంబుతోన్, రకరకమైన మానసిక లక్షణుడై చెరించు వ్యగ్రతన్. ఫస్ట్ లో పుత్ర వ్యామోహంలో ఉన్నాడు హిరణ్య కశిపుడు. అంతగా పట్టించుకోలే, ఎదల పిల్లవాడు అనుకున్నాడు. కానీ రోజు రోజుకు ముదురుతూ ఉంటే పిలిచి చెప్పాడు, మొత్తము ఈ 3 లోకములకు అధిపతిని నేనే నాయన, నమో హిరణ్యాయ నమః అని అందరూ జపిస్తుంటే ఎవడురా ఈ హరి, చాలా తప్పు చేస్తున్నావు, చిన్నపిల్లవాడు, జాగ్రత్త అని బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పి శుక్రాచార్యుల కుమారులైనటువంటి చండు, అమర్కుడు అనేటువంటి గురువులను రప్పించి వాళ్ళకు అప్పచెప్పాడు. కొంచెం చూడండి, నా గొప్పతనం ఎక్కువగా చెప్పండి, వీడికి శాస్త్రాలు వేదాలు అన్ని నేర్పించండి అని గురువుల దగ్గరికి పంపించాడు. అక్కడేమి ఇబ్బంది లేదు, వాళ్ళు ఏది చెప్పినా నేర్చుకుంటున్నాడు. అనుపపాఠ ప్రవృత్తి అన్నాడు, అంటే అప్పచెప్తున్నాడు. ఎక్కడ తంటా వస్తుందంటే హిరణ్యకశిపుడే దేవుడు అంటే వినడు. హిరణ్యకశిపుడు దేవుడు కాదు అని తెలుసు. కాబట్టి మొత్తానికి ఒక దశ చదువు పూర్తయి తీసుకొచ్చారు. అయ్యా, మీకు కొంత నేర్పించాం పిల్లవాడికి, చాలా సంతోషం, నాయన ఏం నేర్చుకున్నావురా చెప్పమన్నాడు. చెబుతున్నాడు, జనక జీవులు నాది నేను ఎనుచున్ సత్యంబు సాధింపకన్, కనుచున్ మోదము మోహపాశములతో కల్పించుకొన్నట్టి భావనలన్, చీకటి నూతి వంటి జగమున్ వ్యగ్రాత్ములై కృంగుచున్, గణనీయంబగు దుఃఖమందుచు వృధా కార్పుణ్యమున్ బొందరే. ఇలా అయిపోతున్నారు. దీని నుండి బయటపడడానికి నారాయణుడు ఒకటే మార్గం అని నేర్చుకున్నాడు తండ్రి.
విపరీతమైన కోపం వచ్చింది హిరణ్యకశిపుడు. ఏమయ్యా గురువరులారా, ఇదా మీరు నేర్పించింది? మీకు నేను చెప్పింది ఏమి, మీరు ఏమి చేశారు? సరే, ఎవరో మీ పరోక్షములో ఎవరో వచ్చి వీడికి ఇవన్నీ నేర్పిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా నేర్పించండి అని మళ్ళీ పంపించాడు. వాళ్ళు పోయి అక్కడ పోయి ఇవన్నీ చెప్తున్నావు ఏమరా, ఎన్ని విషయాలు చెప్పాము నీకు, అవి చెప్పకుండా మేము ఎప్పుడు నేర్పించినాము నీకు అని తిట్టారు. తిట్టి మళ్ళీ యథాప్రకారం హిరణ్యకశిపుడి అందరికీ ప్రభువు అని చెప్పి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళారు. వెళుతూనే ముందు తండ్రికి నమస్కరిస్తాడు, తల్లికి నమస్కరిస్తాడు. వినయము ఇంకా చెప్పడానికి వీలు లేనంత వినయం. తండ్రి అంటే అంత గౌరవం. హిరణ్యకశిపుడు దేవుడు కాదనే కానీ సమస్య, మిగతా విషయాల్లో ఏ విధమైన లోటు లేదు. ఇప్పుడు చెప్పురా నాయన, ఏమేమి నేర్చుకున్నావు? చదివితి పెక్కు శాస్త్రముల చాలా శృతుల్ ఘనతర్కముల్ మహావిధుల గుణాజు నొజ్జలు ప్రవీణుని చేసిరి. నా గురువులు అన్ని నేర్పించినారు నాన్న నాకు. నన్ను ప్రేమతో చదువుల సారమెల్లమది చక్కగతో చెనుదానవేశ్వర. అదే ఇది విన్ము తండ్రి తగ నీకును చెప్పెదనంచు బల్కినన్. చదువుల సారమంతా నేర్చుకొని వచ్చావా? నేను మీ అమ్మ వింటాము. మహారాజ్ఞి ఇటు రమ్ము, దగ్గరగా రమ్ము, మన ప్రియపుత్రుని విద్యా ప్రదర్శనమును తిలకించేదము అని లీలావతిని కూడా పిలిచి బుగ్గలు పొడికి తొడ మీద కూర్చోబెట్టుకొని చెప్పునైనా అంటే చెబుతున్నాడు. 9 రీతులన్ హరిని తోయజనాభుని జందు విద్యలన్ సమ్మతితోడ నేర్చితిని. 9 భక్తులన్నీ నేర్చుకున్నాను స్వామి. నారాయణుని చేరే విధానం నేర్చుకున్నాను. సత్యము నే కనుగొంటి తండ్రి. ఆ కమ్మని విష్ణు గానము చేసెడు విద్య నేర్చితిన్. నమ్ముము తండ్రి విద్యలకు నా హరిసారము మాధవుండుగా. పుట్టుక నిచ్చితీవు తండ్రిగా పుణ్య మార్గము చూపగా. దిట్టలైనను నాదు యొజ్జలు తెల్పరైరి సుమార్గమున్. కట్టి పెట్టితి సర్వ విద్యల గర్వమోహము బాసితిన్. ఎట్టకేలకు పద్మనాభుని నెమ్మనంబున నిల్పితిన్. మత్త కోకిలా వృత్తం అంటారు. అనేటప్పటికీ హిరణ్యకశిపుడికి విపరీతమైనటువంటి కోపము వచ్చి తన అంకపీఠములో ఉన్న పుత్రుణ్ణి తోసి కింద పడేశారు. గురువులను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమి మీరు చేస్తున్న పని? ఇలాగ నేర్పిస్తారు పిల్లవాడికి? అయ్యా మేము నేర్పించలేదు, మమ్మల్ని నమ్మండి, ఇవన్నీ మేము ఎందుకు నేర్పిస్తాము, మాకు అటువంటి సాహసము లేదు అని చెప్పారు. అప్పుడు కొడుకుతో అంటున్నాడు, గురువులు నీకు చెప్పని నిగూఢపు జ్ఞానము ఎట్లు గల్గెరా సురరిపు వంశనాశక. అశుద్ధపు మాటలు నేర్చి శత్రువున్ తరతమ భేదమున్ మరచి ధైర్యముతోను తీయింతు. నీదు దుర్భరమగు వైరి కీర్తనము భావనమున్ వికలంబు చేయగన్. తట్టుకోలేకపోతున్నాను, ఎక్కడ నేర్చుకున్నావురా ఇది? వంశనాశకుడు పుట్టినావు కదరా అని తిట్టాడు. నీ పినతండ్రిని చంపాడు వాడు నీకు దేవుడు ఎలాగైనాడు అని రకరకాలుగా చెప్పి రాక్షసులను పిలిపించి, ఇక చదువుతో ప్రయోజనం లేదు, మీరు రకరకాల ఆయుధములతో వీడిని దండించండి, ఆ కీర్తనము మానేసేంత వరకు దండించండి అనేటప్పటికీ గడ్డాలు మీసాలు పెంచుకొని కణకణలాడే నిప్పుల లాంటి కన్నులతో రాక్షసులందరూ వచ్చి పరిఘలు, కత్తులు, గదా ప్రయోగములు అన్ని చేసి ఆయన రకరకాలుగా నొప్పిస్తే ఏమీ పని చేయలేదు. చిన్న చారిక కూడా పర్వాలేదు ప్రహ్లాదుని శరీరమునందు. అప్పుడు హిరణ్యకశిపుడికి ఆశ్చర్యమైంది, ఇన్ని ఆయుధాలు ప్రయోగిస్తే వీడికి ఏమి అవడం లేదేంటి? ఏమిది అబ్బురంబు ఘన భీకర శస్త్రములన్నీ యున్సుతున్. ఏమియు చేయలేక ఫలమివ్వక వ్యర్థములయ్యే. దీని నేనేమని యందు వీనిదగు నిశ్చల ధైర్యము చూడనయ్యహో. ఏమరినారో రాక్షసులు ఏమి విచిత్రము వీడు చావడే. తర్వాత
మదగజములను దంతశాల నుండి తెప్పించి తొక్కించమన్నాడు. ఆ మదగజములకు ప్రహ్లాదుని యొక్క వదనము సింహవదనం మొదటి కనబడి అవి వెనక్కు తగ్గి ఆయన చుట్టూ నిలబడి తొండములతో జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నాయి. సర్పములు తీసుకొచ్చారు. పాముల వాళ్ళు వచ్చారు. సర్పములను తో కరిపిద్దామని చూస్తే వాళ్ళు, అయ్యా చిన్న పిల్లవాడు ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు అన్నారు వాళ్ళు. ఇది రాజాజ్ఞ, చిన్న పిల్లవాడని కాదు, మీరు గనక ఒప్పుకోకపోతే మీకు శిక్ష పడుతుంది, మాకు శిక్ష పడుతుంది, మీకు అనవసరమని చేయించారు. పాములన్నిటినీ ఇంట్రడ్యూస్ చేశాడు పాములవాడు. ఎటువంటి పాము విషయం ఎంత ఘోరమైనదో, క్షణంలో చచ్చిపోతావు పిల్లవాడా, ఏం చచ్చిపోను వదిలేయండి ఆడుకుంటానన్నాడు. దానికి ఎందుకు భయం లేదో చెబుతున్నాడు. నమ్మకము ఉంటే భగవంతుని మీద ఏదైనా సాధ్యమే. పన్నగశాయి మాధవుడు ప్రాపుగనాయదనుండగాను, నా మాధవుడు పడుకునేదే పాము మీద, ఈ చెన్నగు సర్పరాజములు చేయునెహాని, మదీయ మానసం బెన్నగా వీని చక్కదనమెంతయుబాగు, భయంబు వీడి మీ పన్నిక చూపుడి, వదలి పాముల కౌతుకమయ్యనాడగన్. ఆ పన్నగశాయ నాకు అడ్డంగా ఉన్నాడు, మీరేమి ఇబ్బంది పడద్దు అని పాములు కూడా ఏమీ చేయకుండా ఆయన ఆడుకొని వెళ్ళిపోయాయి. తర్వాత మంటలలో వేసి కాల్చమన్నాడు. అగ్ని కూడా ఆయనను ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు చూడలేకపోయారు ఈ గురువులే. చంద్రుడు అమరకుడు, మహారాజా ఎందుకు పిల్లవాడిని అలా హింస పెడతారు, మేము మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, మాకు మంచి చెడు చెప్పి తీసుకొస్తాము అని ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోయిన ఆయన, ఎందుకురా ఇలా చేస్తావు, మళ్ళీ మొదలు పెట్టారు. వినడు. వినకపోతే గురువుల యొక్క పరోక్షంలో రాక్షస బాలందరినంతని కూర్చోబెట్టుకొని నారాయణ తత్వాన్ని ఉపదేశించాడు. ఇది పోతన్న గారు, ఎర్రన్న గారు కొంచెం సింపుల్గా తేల్చేశారండి. ఒక 10-15 పద్యాల్లో తేల్చేశారు. కానీ వ్యాసుల వారు సప్తమ స్కంధములో 50 శ్లోకాలు రాశారండి. దాన్ని ఆధారం చేసుకొని నేను ఒక 100 పద్యాలు రాశాను. కేవలము ప్రహ్లాద కుమారుడు రాక్షస బాలురకు ఉపదేశించిన నారాయణ తత్వము 100 పద్యాలు రాశాను. అవన్నీ కూడా ఈ పుస్తకములో మీరు చదివి ఆనందించవచ్చును. తర్వాత హిరణ్యకశిపుని దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఇలా కాదు, మీరు కృత్య అనే ఒక శక్తిని ఉద్భవింపచేయండి, మహాఘోరమైన శక్తి అది, దాంతో వీడిని చంపించేయండి. వీడు మనకు మాట వినడు. అంటే ఆ కృత్య అనే శక్తిని చేయగలిగిన శక్తి చండా అమర్కుల వారికి ఉన్నది. వెళ్ళి వాళ్ళు హోమం చేసి ఆ కృత్యను ఉద్భవింపచేశారు. ఉద్భవింపచేస్తే ఆ కృత్య మహాభయంకరంగా వచ్చింది. అక్కడ ఆ కృత్య ఎలా ఉందో మహాశ్రగ్ధరా వృత్తం రాశాను మిత్రులారా. వదనంబున్ ఘోరదంస్ట్రల్ ఫటఫటరవముల్ భగ్నశీల ప్రవృత్తిన్ అదరన్ ధాత్రీతలంబున్ అటునిటు విశిఖల్ అంతమొందించుఠేవల్ కథనోత్సాహంబుగ్రాలన్ ఘన మగు పరిఘన్ పట్టి శూలాయుధంబున్ కదలెన్ కృత్యాఖ్యబాలున్ కసకసనమలన్ ఖండ ఖండంబుజేయన్. మహాశ్రగ్ధరా వృత్తము. కానీ కృత్య అనే శక్తి ఏమీ చేయలేకపోయింది. ఆయన నారాయణుడిని తలుచుకొని నిశ్చలంగా నిలబడ్డాడు. కనీసం ఏ విధమైన తొట్టుపాటు లేదు. ఆఖరికి ఏమైంది, అది ఎవరినో ఒకరిని నాశనం చేయకుండా వదలదు. ఈయనను ఏమీ చేయలేక తనను ప్రయోగించిన గురువుల మీద పడింది. గురువులు బెంబేలెత్తిపోయి ప్రహ్లాదుని ఆశ్రయించారు. నాయనా మమ్మల్ని కాపాడరా, మమ్మల్ని కాపాడంటే అప్పుడు మళ్ళీ నారాయణుని కీర్తించి, వాళ్ళు నిమిత్త మాత్రులు, ప్రభుభక్తి పరాయణులు, మా తండ్రి గారి ఆజ్ఞను నెరవేర్చడం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు, పైపెచ్చి వాళ్ళు నా గురువులు, కాబట్టి తండ్రి వాళ్ళను కాపాడు అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు నారాయణుడు ఆ కృత్య అనే శక్తి మీద. అది మడిచింది. తర్వాత ఇలా ఎన్నో రకాలుగా చేసినప్పటికీ కూడా వినడం లేదు. ఏమి చెయ్యాలి అని ఆఖరికి
తీసుకొచ్చి ఎలాగైనా సరే ఇక నేను నీ విష్ణువునే రప్పించి నీ ఎదుటే వాడిని చంపుతాను, అప్పుడు నీకు తెలుస్తుంది నా గొప్పతనం ఏమిటంటే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందరికీ బలాన్ని ఇచ్చేవాడు విష్ణువు. మరి బ్రహ్మదేవుడిని నువ్వు తపస్సు చేసి కదా ఇవన్నీ సంపాదించావు. బ్రహ్మదేవుడు ఎవరు? ఆయన కుమారుడే కదా. బ్రహ్మదేవుడు ఆయన్నే కదా పూజిస్తాడు. అది కూడా నీకు కామన్ సెన్స్ లేదా అని అడుగుతున్నాడు తండ్రిని. అని లాజిక్ మాట్లాడుతున్నాడు. అప్పుడు సరే నీవు అన్ని చోట్ల ఉంటున్నాడు గురువు నారాయణుడు అంటున్నావు కదా, నేను పిలవడం కాదు, నువ్వే పిలువు, వస్తాడు వానితో సంగతి అటు ఇటు తేల్చుకుంటాను అని అని మిక్కిలి క్రోధంబున తన పిడికిలి చేత మోదె స్తంభమునొకటి కనిపించునే నీ శ్రీహరి కనిపించిన వాని చంప కౌతుకమయ్యన్ అనేటప్పటికీ స్తంభం చీలిపోయింది. స్తంభము చీలిపోయి ఒక భయంకరమైన ధ్వని వచ్చింది ముందు, స్వామి కంటే ముందు. అంతన్ స్తంభము నుండి వెల్వడే మహాధ్వానంబు బ్రహ్మాండముల్ ఎంతో కంపము జంత ఇంద్ర ప్రభృతుల్ ఈ శబ్దమే మంచు తామంతశ్చేతన భీతి నంద ప్రళయం బాసన్నమై దిక్కులన్ దంతుల్ భీతిలి ఖీంకరింప జలధుల్ తాబొంగి ఘూర్నిల్లగన్. భయంకరమైన శబ్దముతో వచ్చి స్వామి బయటికి వచ్చాడు. ఎలా వచ్చాడు స్వామి? పుటము పెట్టిన పైడి బోలి హరిద్రకాంతులు వెదజల్లు చుజ్వలితుడగుచు క్రూర దృష్టి వెలయు రుద్రనేత్రయుగంబు జడలు జూలు శిరము వడిగ కదులా పెనుకోరల వివెలుగ పెను కత్తివాదర బోలు నాలుక వాడి గ్రాల మిగుల బొమముడిను పొంగు ముఖరీతిదనరగ శంఖములను బోలి సాగినిక్క కొండగుహను బోలి చండతర రీతిని తెరువబడిన నోరు వెరుపుగలుప బలసినట్టి గొంతు వక్షంబుదొడలును సన్ననైన నడుము చలనమొంద చంద్రధవళ రోమ సంయుతమై బాహుశతములు నఖములును సత్వములుక తేరి చూడరాని తీరుగ నరహరి హేమకసిపు మ్రోల నట్టె నిలిచే. వచ్చి నిలబడ్డాడు. ఎలా ఉన్నాడు ఆ స్వామి? ఆ పెను స్తంభము నుండి ఎగసిపడుచున్న నాలుక నుండి వెలువడు అగ్నిచే విచ్చిన నోరు అనెడు గుహలో ప్రకాశమాన దుస్సహ కహ కహ గర్జన ధ్వనులచే చూపరుల గుండెల ధర క్రూర కఠోర ఘోరములకు కోరలనెడు దండములచే దారుణాగ్నికేత దహింపబడు అష్టదిక్కులు కలయ ప్రళయకాల వీచిత జంఝామారుతము ధిక్కరించుతూ మహోద్ధృత శౌర్యము చేత వెడలుచున్న ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కంపింపబడి ఆకులితములైన కులపర్వతముల సమూహముతోడ హిరణ్యకశిపు పశుబంధనమునకు ఉపయోగపడునట్టి ఊపస్తంభముల వలె భీకరముగా కనపట్టుచున్న రెండు పెనుతొడలు జ్వలింపగా ఉగ్రాగ్రహ ప్రయత్న రహసముగా త్రొక్కబడుచు మిగుల కంపించుచున్న భూవలయంబు కదుల హిరణ్యకశిపుని పట్ల ఆగ్రహంబును ప్రహ్లాద కుమారుని పట్ల కృపామృత రసంబును ఏకకాలములో ప్రదర్శించడు అభినివేశములతో కూడిన పరస్పర విరుద్ధ ఆవిష్కరణల చేత ధర్మశాస్త్ర పురాణ సిద్ధాంతములచే సిద్ధించిన అద్భుత దర్శనము గలదై సకల మంత్రతంత్ర యోగములకు ఆటపట్టు అయినటువంటిదై సమస్త జీవకోటిని ఆశ్రయించగా వారందరికి అభయప్రదానమును పరమవ్రతమును లక్ష్యముగా చేసుకున్నదియును నిఖిల సత్పురుష హృదయ వ్యాపార సమోల్లాసిత హృదయారవిందమును అనంత తిమిర సంహరణ ప్రదీపశీలంబునకు శ్రీమదహోబిల నారసింహమూర్తి ఉద్భవించే. ఆ విధంగా స్వామి ఉద్భవిస్తే హిరణ్యకశిపుడు ఏం భయపడలేదు. వెంటనే తన గదాయుధం తీసుకొని స్వామి మీదికి వెళ్ళాడు. స్వామి అవలీలగా వాడిని పట్టేసుకున్నాడు. ఎలా పట్టేసుకున్నాడు? సర్పము కప్పను కైవడి. పాము కప్పను ఎలా పట్టుకుంటుంది?
దర్పోద్ధతుడైన యసురు ధైర్యముతరుగన్ సర్పశయానుడు నరహరి దర్పము హరించి పట్టెదారుణ భంగిన్. ఎలాగ పట్టుకున్నాడంటే, సింహంబు కుంభంబు చీల్చగ భువి పైన మదకరి పోలిక కదలలేక ఖగపతి కాళ్లకు తగిలించుకొన చాలా బాధను పొందెడు పాము పగిది. బెబ్బులి నోటను భీతితో జిక్కిన లేడి పిల్లయనగా ఓడిపోయి ఘనతి మింగిలమది గట్టిగా పట్టిన మకరంబు పోలిక మరణయాతనంబుగనుచు నక్తంచరపతి అప్పుడు పెనగి అతి బలహీనుడై మనమునందు నిస్సహాయతమోమున నిలువనపుడు ఉగ్ర నరసింహ బంధన వ్యగ్రుడగుచు. హెల్ప్లెస్నెస్ వచ్చేసింది మనసులో. ఎప్పుడైతే వీక్నెస్ వస్తుందో అయిపోయింది అక్కడ. అప్పుడు స్వామి అట్లు రాక్షసేంద్రు పట్టుచు భవనంపు వాకిలి గడపపై వాటముగను తొడల మీద వాని పడుకొనబెట్టుచు అట్టహాసములను అతిశయింప ఛిద్రం బవ్వగ దైత్యువక్షమదితా చీల్చెన్న ఖాగ్రంబులన్ భద్రాత్ముండగు నారసింహుడు వెసన్ పారంగ రక్తంబు దేవేంద్రాదుల్ భయమొంది హాకృతులతో విశ్వేశు దర్శింపగన్ అద్రిన్ బోలుచు కూలె దైత్యుడపుడున్ హర్షంబు వ్యాపింపగన్. ఆ విధంగా హిరణ్యకశిపుడు మరణించాడు. మరణిస్తే భయంకరమైన క్రోధము తగ్గడం లేదు. అందరూ భయపడుతున్నారు. దేవేంద్రాదులు, బ్రహ్మదేవుడు, శివుడు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని పిలిచి, నాయనా మేమందరము వెళ్ళలేము. లక్ష్మీదేవి కూడా దూరంగా వెళ్ళింది. ఈ సందర్భంలో కోవెల సుప్రసన్నాచార్యుల వారు ఒక చక్కని కీర్తన రాశారు. నరసింహ మూలమంత్రములోని 32 అక్షరాలకు 32 కీర్తనలు మహానుభావుడు ఆయన రాస్తే వాటిని స్వరపరిచి నేను కొన్ని పాడాను కూడా. నాకు పుస్తకం కూడా వచ్చింది. ఆయన ఆ లక్ష్మీదేవి భయపడింది అనే దాని మీద ఒక కీర్తన రాశారు. దాన్ని నేను పద్య రూపంలో రాశాను. అది ఏమి కీర్తన, ఎంత బాగుంటుందంటే, ఎంత భయపడినదో నిను గని ఇందిరాదేవి కోమలి అనే పాట అది. అప్పుడు అమ్మవారు కూడా భయపడుతుంటే అప్పుడు ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడికి ఏమీ భయము లేదు. వెళ్ళి నమస్కారం చేశాడు. చేసి ఇక్కడ పద్మనాభము అనే వృత్తం రాశాను. పద్మనాభం అని వృత్తం ఉంది. గోవింద సర్వేశ క్రోధంబునన్ వీడి కోపించు నిందూచి సర్వుల్ భయంబున్ భావించి నీదైన భద్రస్వరూపంబు భక్తిన్ సమీపింప శంకించి నన్ను నీవే హరింజేరి మిత్రత్వమున్ చూపి మేలైన రూపంబు దీవింపజేయన్ కావించు విశ్వాత్ముకారుణ్య సాకారుగాయంచు నన్నిప్పుడు కోరంగ భక్తిన్. తండ్రి నీ నిజ రూపం చూపించు, తట్టుకోలేకపోతున్నాము, నాకేం ఇబ్బంది లేదు, వీళ్ళందరూ భయపడుతున్నారు స్వామి అని చెప్పాడు. అప్పుడు స్వామి శాంతించాడు. శాంతించి తన దివ్యమంగళ రూపాన్ని దర్శించి ఆశీర్వదించి ప్రహ్లాదుని దగ్గరకి తీసి పెట్టుకొని దీవించాడు. దీవించినప్పుడు ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన భావాన్ని చెప్పాడు. నేనే దీన్ని కల్పించాను స్వామి, నాకేమీ భయం లేదు నిన్ను చూస్తే అని చెబుతున్నాడు. మిగుల భయము గొల్పు మీ ఘోర వదనంబు నేను చూడ భయము నిండలేదు. రక్తాన తడసిన రభస జిహ్వను చూడ నాకు భయము లేదు నాశరహిత. కోటి సూర్య ప్రభావ కుపిత నేత్రంబుల వెరపది నాకటు పెరగలేదు. పదునైన కోరలు రుధిర సిక్తములైన జూలది భయమును చూపలేదు. అవన్నేం నాకు భయం లేదు. మరి ఏమిటి నాకు భయం దేనివల్ల వస్తుంది స్వామి
అట్టహాసములను అందరూ భీతిని పొందినారు, నేను పొందలేదు. వాడి అయిన గోళ్ళ వేడి నెత్తురు చూచి నా మనంబు భయమునందలేదు. మరి భయం దేనికి? ప్రహ్లాదునికి భయము కల్గొను సంసార బంధములను, భయము కల్గొను కర్మానుభవము వలన, భయము కల్గును అజ్ఞాన భారమునను, అట్టి భయమును తొలగించు ఆదిదేవా. అది నా భయము. ఇవన్నీ నాకేం భయం లేదు స్వామి అంటున్నాడు. ఎంత చిన్న వయసులో అంత జ్ఞానం చూడండి. అప్పుడు స్వామి ఎంతో సంతోషించాడు. అక్కడ నేను ఒకటి ఆలోచించాను. ఎంతైనా తండ్రి, వాడు ఎంత దుర్మార్గుడైనా తండ్రి చచ్చిపోయాడనే బాధ ఉంటుంది కాబట్టి, నాయనా బాలక తండ్రి లేడను బాధను పొందకు మురడిల్లుమా అని ఓదారుస్తున్నాడు స్వామి. నా చేతితో మరణించాడు కాబట్టి వాడికి సద్గతులు వస్తాయి, నీ పుణ్యం కూడా వాడికి కొంచెం యాడ్ చేద్దాము, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ఇదంతా జరిగిన చోటే అహోబిలం. కాబట్టి ఇది ఒక దివ్య క్షేత్రముగా, తీర్థముగా విరాజిల్లబోతున్నది. నేను ఇప్పటి నుంచి ఇక్కడే లక్ష్మీదేవితో విహరిస్తూ ఉంటాను. దీనికి నేను అహోబిలము అనేటువంటి పేరు పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? పంచచామరం అనే వృత్తం రాశాను. అహోబలం బహో ఘనం బటంచు నన్ను సర్వులున్, అహో యశం బహో పరాక్రమం బటంచు స్తోత్రముల్, మహోగ్ర రూపు నన్ను చూసి ప్రస్తుతింపని గిరుల్, అహోబలం బటన్న పేరవాసిగాంచు నిద్ధరన్. కాబట్టి అహోబలం, అహోయశం, అహోశౌర్యం, అహోధైర్యం అని నన్ను ప్రకటించరు కాబట్టి అహోబలం అనేటువంటి పేరు ఈ క్షేత్రానికి పెడుతున్నాను. అప్పుడు లక్ష్మీవనం ఏర్పడింది. గంగాదేవి దిగి వచ్చింది. భవనాశిగా ఆమెకు పేరు పెట్టాడు. కులపర్వతాలన్నీ వచ్చేసాయి. సకల దేవతలు వచ్చారు. అందరూ వచ్చి అక్కడ వచ్చారు. చివరిలో లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి ఉండాలి కదా. ఎలా వచ్చింది అమ్మవారు? పున్నమి చంద్రుకాదనెడు ముద్దగు మోమున, శ్వేత పద్మముల్ మన్నన చేయు కన్నుగవా. తల్లి సాక్షాత్ లక్ష్మి. మన్మద భామిని బోలు రూపమున్, ఉన్నతమైన చన్నుగవ యొప్పగా, మంగళ లక్షణంబులన్ గ్రన్నన ఏగుదెంచెసిరి, కాంతు నృసింహుని జేర ప్రీతితో. అప్పుడు అమ్మవారిని చూసి చాలా సంతోషించాడు స్వామి. అప్పుడు ఒక మాట వాడాను, కాలాతీతం అవుతున్నది. శ్రీభావం బదిమేన నిండా, ఆయన మనసులో శ్రీభావం నిండిందట. రా అని కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వనమంతా లక్ష్మీవనముగా పిలువబడుతూ ఉన్నది. అప్పుడు బ్రహ్మాదేవుడు స్వామిని ఇలా ప్రస్తుతిస్తున్నాడు. ఇది ధ్రువ కోకిల అనే వృత్తము. పరమ పావన దివ్య భావన పాహి పాహి నృసింహ, శ్రీకర పరాత్పర కష్ట వారణ కర్మ బంధ నివారణ, దివ్య తేజము చూపుచున్ ధరను వర్ధిల జేయుమీశ్వర ధర్మరక్షక శ్రీవర అని స్వామిని ప్రస్తుతించాడు. ప్రస్తుతించిన తర్వాత ప్రహ్లాదుని గురించి చెబుతున్నాడు స్వామి ప్రహ్లాదునితో. నాయనా, ఈ చరిత్ర నీ చరిత్ర ఎవరు విన్నా చదివినా వాళ్లకు మోక్షగతులు వస్తాయి అని చెబుతున్నాడు. సాలోక్య సారూప్య సాయుధ్య సిద్ధులను అనుగ్రహించాడు. కానీ కండిషన్ పెట్టాడు. అప్పుడే కాదు, మీ నాన్న చేసిన వెధవ పనులన్నీ సరిదిద్దాల్సిన పని ఉంది నీకు. కాబట్టి నువ్వు సామ్రాజ్యాన్ని అధిరోహించి నీ యొక్క బాధ్యతలు నిర్వహించి అప్పుడు నా పాద పద్మాలను ఆశ్రయించిన నీదు చరితంబు చదివెడు సాధుతతియు, నా మహత్తును చాటి నన్ను మెప్పించిన నీ నవ్య చరితంబు ఎవరు వినగా, నా తత్వమెరుగుచు నన్ను చేరిన నీదు ప్రియ చరితంబు వినిపించువారు, నా నామ సంకీర్తనంబు చేసిన నీ గాథ బోధించు నెల్ల జనులు,
సకల కల్మషములను శాశ్వతముగా ద్రోచి ఆయురారోగ్య సౌభాగ్యమతిశయింప నిత్య సంతోష పదమును సత్యశోధనమును ప్రహ్లాద పొందెదరమితముగను. అంతకంటే కావాల్సిందేముంది? అప్పుడు గ్రంథ అంతమునందు మంగళ మహాశ్రీ అనే వృత్తం రాశాను. అక్కడ ఉంచు మీ పద్యాల కింద. మంగళ మహాశ్రీ వృత్తము స్వామివారికి మంగళం పాడుతూ దేవరయహో బిలపు దివ్య శిఖరంబునను దీప్తి నివసించు నరసింహ సేవలను పొందుచును సింహగిరిపై వెలయు శ్రీరమణ అప్ప నరసింహ శ్రీవరద యాదగిరి శీర్షమున భక్తులను శీఘ్రముగా బ్రోచు నరసింహ నీవే కద ధాత్రికి నిత్య శుభమిచ్చెదవు నీకిదియ మంగళ మహాశ్రీ నీకిదియ మంగళ మహాశ్రీ నీకిదియ మంగళ మహాశ్రీ. ఇది శ్రీమద్ అహోబిల నారసింహదయా ప్రసాదిత పాండిత్య మదీయ పితృదేవానుగ్రహ నిత్య జననీ వాత్సల్య హృదయ వినయ సంపన్న భూషిత నిరంతర నారసింహ పాదాంబుజ రక్త పాణ్యం దత్త శర్మనామధేయ విదిత ప్రణీతం పైన శ్రీలక్ష్మీ నృసింహ మహాత్మ్యమును దివ్య ప్రబంధమునందు పంచమాశ్వాసము సంపూర్ణము. మిత్రులారా, భగవంతుని అనుగ్రహంతో ఈ విషయాలను మీకు చెప్పుకునే అవకాశం కలిగింది. దీనిని అహోబిల మఠం వారే ప్రచురించారు. అహోబిల మఠం అంటే మన హైదరాబాద్ డిడి కాలనీలో ఉంది. అలా భారతదేశం అంతటా ఉన్నాయి. అన్నిటికీ పీఠాధిపతి శ్రీమాన్ 46వ జీయర్ స్వామి షఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు మద్రాసులో ఉంటారు. వారు అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాను. 20 నిమిషాలు మాట్లాడారు నాతో మహానుభావుడు. తెలుగు పెద్దగా రాదు, అయినా విన్నారు. విని ఈ పుస్తకాన్ని మేము తప్పక ప్రచురిస్తాము, తెలుగు కాబట్టి మీరు హైదరాబాద్ వాళ్ళు మేము ఫోన్ చేసి చెప్తామని ఇక్కడ మొత్తం అహోబిల మఠం గ్రూప్ చైర్మన్ ఉన్నారు నీలమేఘ శ్యామ్ గారు. వారిని కలిస్తే వారు మహా సంతోషించి వారు ఈ పుస్తకాన్ని ప్రచురింపచేశారు. ఈ పుస్తకానికి ఆవిష్కరణ జూన్ 30న అహోబిల మఠంలో డిడి కాలనీ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో రంగరంగ వైభోగంగా జరిగింది. ఆ రోజు వేదాంత దేశికన్ మహాచార్యుల వారు సప్తతి మహోత్సవం శ్రీరంగంలో జరుగుతున్న పుణ్యదినం రోజు అది జరిగింది. చెన్నై నుంచి ఆనంద సేతురామన్ గారు అనేటువంటి ఐఐటి ప్రొఫెసర్ గారు నరసింహస్వామి భక్తుడు వచ్చి దాని సమీక్షా ప్రసంగం చేశారు. ఆ విధంగా నా జన్మ ధన్యమైంది. మిత్రులారా, ఈ పుస్తకాన్ని ఆముష్మిక చింతన గలవారు నరసింహస్వామి భక్తులే కాదు, ఆస్తిక మహాశయులందరూ కూడా చదవాలి. దీనిని నేను కఠిన సమాసములు ఉపయోగించకుండా సుందర సరళమైన భాషలో రాశాను. ఈ పుస్తకము కావలసిన వాళ్ళు నా నంబర్కి వాట్సాప్కి ఫోన్ చేసి చెప్తే పుస్తకం పంపించే ఏర్పాటు చేస్తాను. నంబర్ నోట్ చేసుకోండి. 9550214912 పాణ్యం దత్త శర్మ 9550214912 లేదా మన డిడి కాలనీ అహోబిల మఠం వారినైనా సంప్రదించవచ్చును. పుస్తకాన్ని దయచేసి చదవమని మీకు సవినయముగా మనవి చేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే నారసింహాయ, నమస్తే మధువైరిణే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణే. ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భవాబ్ధితరుణోపాయం శంఖచక్రధరం పరం. భవాబ్ధితరుణోపాయం శంఖచక్రధరం పరం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సెలవు.